నీ ప్రేమే నన్ను నడిపించింది. నీ అభిషేకమే మా పైన అల్లాడుతున్నాను. నీ అభిషేకం, నీ అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సన్నిధి, నీ మహిమ నాతో వస్తుంది. నేను వట్టి దానిని కాదు, నేను వట్టి వాడిని కాదు. నాలో దేవుని అభిషేకం ఉంది, నాలో దేవుని కృప ఉంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధితో నింపబడినాను. అసాధారణ శక్తి నా విడిచింది. ఇది దేవుని స్వరం, ఇది అసాధారణమైన స్వరం, ఇది గంభీరమైన స్వరం, ఇది గుంటవారిని కొలిచే స్వరం. ఇదే శక్తి, శక్తి. కొంతమంది తట్టుకోవడానికి పడిపోతున్నారు, కొంతమంది తట్టుకోవడానికి పడిపోతున్నారు. ఇప్పుడే దేవుని ఫైర్, ఫైర్, ఫైర్. That's the Holy Spirit. Power of the Holy Spirit. Every abhishekam. Rajkumar. We follow in the name of the Lord. Yes. That's the Holy Spirit. Abhishekam. Abhishekam. Abhishekam for the Rajkumar. In power of the Lord. Hallelujah. దేవుని అభిషేకం. In the name of the Lord, in the name of the Lord, oh, that's the Holy Spirit. Touch, touch, power, power, power. Hey, hey, Abhishekam, power in the name of Jesus, power in the name of Jesus. Touch, hallelujah. Fire, fire, fire. Hallelujah. In Jesus' name. Hallelujah. That's the Holy Spirit. Hallelujah. Hallelujah. Akki, akki, akki pray. Akki tigitundi. Touch. Hallelujah. Akki. Fire, fire, fire. Fire in the name of Jesus. దేవుడి మహిమ, దేవుడి మహిమ, సాధారణమైన మహిమ. ఇప్పుడే ఇప్పుడే విడుదల, విడుదల. ఎందుకోసం కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే యేసు నామములో, ఇప్పుడే నీకు కీళ్ళ నొప్పులు 8 సంవత్సరాల నుంచి చాలా మానసికంగా నీ బాడీలో ఇన్ఫెక్షన్, నీరసంతో కృంగిపోతూ వచ్చిన ఎస్ ఇప్పుడే ఒక 2-3 అడుగులు వేసి నడిస్తే చాలు నీ బాడీ అలసిపోయి ఆయాసం చేస్తూ ఉంటది. ఇది కరెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆయాసం నుంచి సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నాడు. నీకు నీ బిడ్డలో అభివృద్ధి చేయబోతున్నాడు, సమాధానం రాబోతున్నాయి. మీ ఇంట్లో ఎవరు కూడా ఏదో సమాధానం పొంగిపోతున్నారు. కానీ ప్రభు అన్నాడు, నేను గొప్ప సహాయం చేసి నీకు విడుదల పోతున్నాను. దేవుడు మహావిడుదల ఇప్పుడే నీ కుటుంబంలో ఆశీర్వదించబడుతున్నాడు, మార్చబడుతున్నాడు. గొప్ప మార్పు చేస్తున్నాడు. అభిషేకం, అభిషేకం, అభిషేకం. ఎప్పుడైతే
పరిశుద్ధాత్మ దేవుడు నీతో క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలోనే గొప్ప చోటు నీకు దేవుడు పోతున్నాడు. ఎంతో స్ట్రగుల్ అయిపోతూ మానసికంగా ఒత్తిడికి అయిపోతూ వచ్చినారు. అవునే కదా, పరిశుద్ధం ఏమని చెప్తున్నారంటే మీ అన్నయ్య గొప్ప కార్యం చేయబడుతున్నారు, గొప్ప విడుదల పడుతున్నారు. వెంటాడుతున్న అప్పుడు భయంకరమైన అప్పుడు ఊపులో ఎంతో స్ట్రగుల్ అనిపించి వస్తూ వచ్చున్నావు. ఆడలేడుగా నువ్వు అనుకుంటున్నావు ఒకటి జరగాలని కోరుకుంటున్నావు, కానీ వేరొక రూపంలో జరుగుతూ వచ్చింది. అది దగ్గరగా 40 రోజుల నుండి ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతూ వచ్చిన్నావు. అలా పరిశ్రమలో ఈ జరియాలని మాట్లాడుతున్నారు. అలా ఒక బిడ్డ ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఆయన గురించి నువ్వు ఏడవ రోజే లేదు. ఏమే కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప సాగిపోతున్నాడు, గొప్ప భవిష్యత్తు అయిపోతున్నాడు. హల్లెలూయా. నేను అలాగే అపోస్తలుగా అభిషేకిస్తున్నాను. నీ మీద నా ఊపిరి, నా అభిషేకం, నా శక్తి రిలీజ్ అవుతున్నాడు. నువ్వు 5 సంఘాలు కాదు, నీకు ఇంకా అనేకమైన మందిరాలు ఓపెన్ చేయబడుతున్నాడు. ఇప్పుడు నీ మోకాలు నొప్పుల నుంచి విడుదల పొందుకుంటున్నావు. ఏదో స్వరాలు, ఏదో మాటలు నీ చెవులో వినబడతాను. ఏదో రాత్రులలో తెలియని ఒక భయం ఎంతగానో ఇంటి నుంచి 3 నెలల నుంచి నేను కృప చేస్తూ ఉన్నాయి. ఎస్, ప్రభు నాతో చెప్తున్నాడు. ఒక ఆరోగ్య పరంగా కూడా నువ్వు చాలా దుఃఖంతో నిండిపోయి ఉన్నావు. ఇందులో ప్రభు చెప్తున్నాను కుమార్తె, ఇప్పుడే నేను స్వస్థపరిచి ఉన్నాను. ఇప్పుడే ఈ నగరంతో పచ్చిపుడిగా ఉన్నాను. అవునమ్మా, వచ్చిన అభిషేకమా యేసుక్రీస్తు నామములో గొప్ప ఐశ్వర్యాన్ని నీకు దేవుడే పోతున్నాడు. నీ కన్నీరంతా తుడిచివేయబడుతున్నాడు. ఈ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇప్పుడే ఆ మెడలో చూస్తున్న నిప్పులు, మీ కుటుంబంలో ఎన్నో గొడవలు గలిబిలు జరిగాయి. వాటన్నిటి నుంచి దేవుడు తేట నీరుగా ఇవ్వబోతున్నాడు. ఇలాగనే గడిచిపోతాయి జీవితము. నా కుటుంబం, నా కుమారుడు జీవితం ఇంతేనా నువ్వు ఏడుస్తున్నావు. ఇదే బాధతో నువ్వు
పడుకున్నప్పుడు కూడా ఇవే మాటలు, ఇదే వేదంతో ఉన్నావు. కానీ ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఏ మనిషి, ఏ స్త్రీ అయితే గాయపరిచిన మాటలు, నొప్పు కలిగించే మాటలు విసురు కొట్టుకొచ్చారో వాళ్ళందరూ ఈ రోజు ప్రవచించినట్లుగా మారబోతున్నారు. అభిషేకం, అభిషేకం, కొత్త అభిషేకం, ఓ అభిషేకం. నిన్ను బాధించిన వారు, నిన్ను హింసించిన వారు అందరూ మౌనమైపోతారు. నీ శత్రువులందరూ నీ ఎదుట నిలవలేరు, నీ ఎదుటను రాలేరు. నీ భక్తులు దేవుడు అద్భుతంగా మారుస్తున్నాడు. విశేషమైన నెమ్మది ఎప్పుడే పొందుకుంటున్నా, ఎప్పుడే అభిషేకం, అభిషేకమా